వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు వైఎస్ జగన్ ఫోన్ చేశారు. ఇక బట్టి విక్రమార్క పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా కూడా జగన్ ఫోన్ చేసి బట్టి విక్రమార్కకు విషెస్ తెలియజేశాడు. దీర్ఘాయుషు, ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ కోరుకుంటున్నానంటూ మరోవైపు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు జగన్. ఇక మొరంగనక చూస్తే బట్టి విక్రమార్క వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు బట్టి విక్రమార్క. ఇంకా అంటే తన తండ్రితో ఉన్నటువంటి సంబంధాలు కానీ వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేసుకుంటూ అదే విధంగా కూడా వస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు. దీంతో కూడా ఇక మరొక వైపు చూస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుట్టినరోజు కూడా ఇవ్వాలి. ఎక్స్ వేదికగా ఇటు జగన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విశేష చెబుతూ పోస్ట్ పెట్టారు. ఇక జగన్ కి రిప్లై ఇచ్చారు కిషన్ రెడ్డి, ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ రకంగా కూడా ఒకవైపేమో బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు పుట్టినరోజులు ఇవ్వాలే. జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా విషెస్ తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, అంటే ఇటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలు అంటే ఒకరికొకరు విషెస్ చెప్పటం ఇదొక రాజకీయ కోణంలో చూడాలా, లేకపోతే కేవలం వ్యక్తిగతంగా చూడాలా? ఈ అంశాన్ని ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇటు హైదరాబాద్ లోనే ఎక్కువ శాతం మంది నివాసం ఉంటున్నారు. ఎక్కువ మంది నేతలతో, అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కావచ్చు, బీఆర్ఎస్ నేతలతో కావచ్చు, బీజేపీ నేతలతో కావచ్చు, రాజకీయ నాయకులందరూ ఒకటే, పార్టీలు మాత్రమే వేరు అనే కోణం చాలా వరకు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఆయా రాజకీయాల్లో చూస్తున్నాం. ఒక పార్టీకి సంబంధించిన నేతలు మరో పార్టీ నేతలను కలవడం, వివాహాలకు ఆహ్వానించడం, బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకోవడం, సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వివాహాలు కూడా ఏవైతే ఆహ్వానాలు ఇచ్చి పుచ్చుకోవడం కూడా మనం ఇటీవల చూస్తున్నాం. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో నేరుగా ప్రభుత్వాలు మారిన తర్వాత ముఖ్యమంత్రులు వెలిసి ప్రతిపక్ష నేతలు కలిసే కొత్త సంప్రదాయాన్ని చూస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అటు బట్టి విక్రమార్క తన తండ్రితో సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన బట్టి విక్రమార్కకు నేరుగా ఫోన్ చేశారు, విషయం తెలియజేశారు. అదేవిధంగా బట్టి విక్రమార్క తన కుమారుడి వివాహం కోసం నేరుగా విజయవాడ తాడేపల్లి నివాసానికి వచ్చి జగన్ ఆహ్వానించారు. అటు షర్మిలను, విజయమ్మను కూడా ఆహ్వానించిన నేపథ్యం ఉంది. ఎందుకంటే బట్టి విక్రమార్క తన గురువు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా ఆయన ఫోటోను పూజా మందిరంలో పెట్టుకున్న ఘనత బట్టికి దక్కింది. బట్టి అత్యంత విశ్వాసపాత్రుడు రాజశేఖర రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కుటుంబం. ఆ నేపథ్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి నేరుగా ఫోన్ చేశారు. ఆరోగ్యాలతో దీర్ఘాయుష్మాన్ భవ, మీరు వర్ధిల్లాలి, మీరు నిండు నూరేళ్లు జీవనం కొనసాగించాలంటూ ఆయన చేసిన ట్వీట్, మరో పక్క ఆయన నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం కూడా ఇది ఒక కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక పాజిటివ్నెస్ తీసుకొచ్చే అంశంగా కూడా స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలతో చాలా వరకు జగన్ దూరంగా ఉంటారు. గతంలో ఇటీవల డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా డీకేతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఆయన విషయం చెప్పిన నేపథ్యం లేదు. అయితే ఇక్కడ తెలంగాణ నేతలతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తన తండ్రితో కొనసాగిన నేతలతో ఆయన ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు. ఒక పక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబం కావచ్చు, బట్టి కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించిన సీనియర్ నేతలు రాజశేఖర రెడ్డితో కొనసాగిన నేతలందరితో కూడా జగన్ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలో భాగంగా జగన్ నేరుగా బట్టికి ఫోన్ చేశారు. బట్టి ఇప్పుడు తెలంగాణ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కేబినెట్ లో కూడా ఆయన నెంబర్ 2 ప్రాధాన్యత వహిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బట్టికి ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఇది ఒక రకమైన ఆశ్చర్యకరమైన విషయం, ఒక ఆనందకరమైన దాచిన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో విభేదించినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారనే పాజిటివ్ అంశంగా చెప్పచ్చు. మరోపక్క బీజేపీ నేత, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పుట్టినరోజు కూడా నేడు ఆయనకు కూడా ఆయన ఎక్స్గా శుభాకాంక్షలు తెలియజేశారు. అందుకు తగ్గట్టుగానే నేరుగా కిషన్ రెడ్డి కూడా రిప్లై ఇచ్చింది. అయితే ఇక్కడ రాజకీయాలే, వ్యాపారాలే, సన్నిహిత సంబంధాలు అనే కోణంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యవహారాలు చేస్తూ ఉంటారనేది తెలిసిన నానిదే. అయితే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేతలతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన తన మిత్రుడు నేరుగా డీకేతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ డీకే ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కూడా జగన్ తనకు సంబంధించి శుభాకాంక్షలు తెలియజేసిన నేపథ్యంలో బహిరంగంగానే నేతల మధ్య ఇలాంటి ఒక వాతావరణం అనేది నెలకొని ఉంటే అది క్యాడర్ కి గాని వీళ్ళందరికీ కూడా అంటే అందరికీ ఒక సందేశం ఇచ్చినట్లుగా కూడా మారుతుందని చూడొచ్చా?
నేను ఖచ్చితంగా, ఎందుకంటే రాజకీయాలు, సన్నిహిత సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు, ఈ మూడు అంశాలు వేరు వేరుగా నాయకులు పరిగణించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాజకీయాలు మారుతున్నాయి, జంజీ తరం వస్తుంది. అదే విధంగా ముఖ్యమంత్రులు కూడా కొత్తగా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి అయిన వారి సంప్రదాయాలు కూడా మారుస్తున్నారు. విడి సతీశన్ కావచ్చు, విజయ్ కావచ్చు, డీకే కావచ్చు, ఇలాంటి నేతలందరూ ప్రతిపక్ష నేతల ఇళ్ళకి వెళ్తున్నారు, వారిని కలుస్తున్నారు, సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి సుహృద్భావ వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణం రావాలని ఇప్పటికే జంజీతరమే కాదు ఆయా రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల సమయంలో రాజకీయాలే చేయాలి, ఎన్నికల తర్వాత పాలనా పరంగా ప్రతిపక్షం ఇచ్చిన సలహాలు సూచనలు పాటించాలనే కోణంలో కూడా ఇప్పటికి దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతుంది. జంజీతరంతో రాజకీయాల్లో మార్పు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా మంచి వాతావరణంలో కొనసాగాలి, అదేవిధంగా ఆరోగ్యకరమైన రాజకీయాలు తీసుకురావాలి, ప్రతిపక్ష నేతలను కలుపుకొని పోవాలనే కోణంలో జగన్ ఒక మెట్టు దిగాడని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన నేరుగా శుభాకాంక్షలు తెలియజేయడం మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఒక ఆరోగ్యకరమైన వాతావరణం స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు అంటే ఎలక్షన్స్ వరకే రాజకీయాలు, ఆ తర్వాత కూడా వాటన్నిటిని వదిలేసి ప్రజా సమస్యల మీద పోరాడాలి. కాకపోతే కార్యకర్తలు మాత్రం ఎలక్షన్స్ అయిపోయినా గానీ ఆ తర్వాత కూడా కొట్టుకుంటూనే ఉంటారు, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ మనం చూస్తే ఈవెన్ ప్రతిపక్షాల్లో ఉండి కూడా ప్రతిపక్ష నేత అయినప్పటికీ కూడా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వచ్చినప్పుడు ఇటు చంద్రబాబును విష్ చేయడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వచ్చినప్పుడు అదేవిధంగా సీఎం చంద్రబాబు విష్ చేయడం, ఇటువంటి పరిణామాలను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలే కదా, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఆ నేతల వైఖరిని మార్చుకోవాలి అనేది జంజీతరం ఇప్పుడు నేటి యువత కూడా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే విషెస్ కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ లేదా చనిపోయినప్పుడు సానుభూతి తెలియజేయడమే కాకోకుండా రాజకీయాల్లోనే ఉండాలి, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి, తర్వాత అందరితో కలిసి ఈ పాలన కొనసాగించాలనే కోణంలో జంజీతరం నేటి యువతరం కూడా స్పష్టంగా చెప్తుంది. ఈ కోణంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో మార్పు రావాలని కోరుకుంటే అదేవిధంగా అందరి నేతలతో కూడా కలుపుకొని పోవడానికి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అనే అంశానికి ఇది ఒక బలం చేకూరుస్తుందని చెప్పొచ్చు. అటు బట్టి విక్రమార్కకు ఫోన్ చేయడం కావచ్చు, ఇటు నేరుగా కిషన్ రెడ్డికి విషయం చెప్పడం కావచ్చు, తెలుగు రాష్ట్రాలలో సంప్రదాయ రాజకీయాలు చేస్తూ మరోపక్క ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే యోచనలోనే జగన్ కూడా ఒక ప్రయత్నం చేశారని స్పష్టంగా అనుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక సాధారణంగా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు మరొక అదే రాష్ట్రంలో అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఏదైనా స్పెషల్ సందర్భం వచ్చినప్పుడు, పుట్టినరోజులు వచ్చినప్పుడు కూడా వెల్ విషెస్ చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నాయకులకి వాళ్ళ పుట్టినరోజు వచ్చినప్పుడు ఇప్పుడు బట్టి విక్రమార్కకు ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి కూడా సన్నిహిత సంబంధాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, మరొకవైపు కిషన్ రెడ్డికి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇటు బర్త్డే విషెస్ తెలియజేయటం, ఇవన్నీ కూడా అంటే పక్క రాష్ట్రాల నాయకులతో కూడా ఒక సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయటం అనేది కూడా ఇక రాజకీయాలలో ఇలాంటి పరిణామాలు అనేవి కూడా ఒక ఆహ్లాదకరమైన ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకొని వస్తూ ఉంటాయి.